హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. బీఈడి ఏడాదే 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్, 2 ఏళ్ల పీజీ స్టూడెంట్లకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిర్ణయం. దశాబ్ద కాలం తర్వాత పునరుద్ధరణకు డిసిషన్. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా చేంజెస్. ఏడాది బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి విద్యను పునరుద్ధరించాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఇ నిర్ణయించింది. ఇటీవల జరిగిన ఎన్సిటిఇ పాలక మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నది. పాఠశాలలో నాణ్యమైన విద్యా ప్రమాణాలు పెంచాలన్న లక్ష్యంతో 2014 డిసెంబర్లో ఏడాది బీఈడి కోర్సును నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో దశాబ్ద కాలం తర్వాత ఎన్సిటిఇ తిరిగి ఈ డిసిషన్ తీసుకున్నది. 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్, 2 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకే. ఏడాది బీఈడి కోర్సు కేవలం 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్, 2 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 3 ఏళ్ల యూజీ డిగ్రీ పూర్తి చేసిన వారికి ఇది వర్తించదు. 2 ఏళ్ల బీఈడి ప్రోగ్రాంలను అందించే సంస్థలు 2030 నాటికి మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూట్లుగా మార్చాల్సి ఉంటుందని ఇటీవలే ఎన్సిఇటిఇ చైర్మన్ పంకజ్ అరోరా స్పష్టం చేశారు. ఎన్సిటిఇ 2025 ముసాయిదాపై చర్చ. కేంద్ర విద్యాశాఖతో కొన్ని నిర్ణయాలపై ఎన్సిటిఇ చర్చిస్తుందని పబ్లిక్ కన్సల్టేషన్ కోసం ఎన్సిటిఇ నిబంధనలు 2025 పేరుతో ముసాయిదాగా మార్చేందుకు విస్తృతమైన కృషి చేస్తున్నామని చైర్మన్ పంకజ్ అరోరా వెల్లడించారు. ఇప్పటికే ఏడాది బీఈడి ప్రోగ్రాంకు సంబంధించి వివిధ కోర్సుల ఫ్రేమ్ను ఖరారు చేసేందుకు 8 మంది సభ్యులతో ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం ఐటీఈపీ కింద చేపట్టిన 4 ఏళ్ల డ్యూయల్ డిగ్రీ గ్రాడ్యుయేట్ స్థాయి కోర్సులను మరింత విస్తరించాలని పాలక మండలి భేటీలో నిర్ణయించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 64 సంస్థల్లో బీఏ బీఈడి, బీకామ్ బీఈడి, బీఎస్సీ బీఈడి కోర్సులను అందిస్తుండగా వీటిలో యోగా, ఫిజికల్ ఎడ్యుకేషన్తో పాటు సంస్కృతం, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్తో పాటు భాష, చరిత్ర వంటి ప్రత్యేక సబ్జెక్టులు, సంగీతం, గణితం, కంప్యూటర్ సైన్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్ లాంటి కోర్సులను భాగం చేయనున్నారు. ప్రస్తుతం పునరుద్ధరించనున్న ఏడాది బీఈడి కోర్సుల్లో నూతన జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా మార్పులు చేసేందుకు ఎన్సిఇటి కసరత్తు చేస్తున్నది. పాలక మండలి, కేంద్ర విద్యాశాఖ సంప్రదింపుల తర్వాత దీనిపై మరింత స్పష్టత రానుంది. గ్రూప్ 1పై మళ్లీ సుప్రీంకు ఎస్ఎల్పీ దాఖలు చేసిన అభ్యర్థులు టీజీపీఎస్సీ కేవీఎట్ పిటిషన్. రాష్ట్రంలో గ్రూప్ 1 ఫలితాల విడుదలకు మరోసారి బ్రేకులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సుదీర్ఘ న్యాయ పోరాటం చేస్తున్న అభ్యర్థులు తాజాగా మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జీవో 29ని సవాల్ చేస్తూ వికలాంగుల కోటా రోస్టర్ను మార్చాలన్న డిమాండ్తో ఇటీవల సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పీ దాఖలు చేశారు. 1-2 రోజుల్లో ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశమున్నది. గ్రూప్ 1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఇది 4వసారి.
దీంతో అప్రమత్తమైన టీజీపీఎస్సీ తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయరాదని కోరుతూ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనం ఇప్పటికే పూర్తవడంతో ఈ నెలలోనే జనరల్ ర్యాంకింగ్ లిస్టు (జీఆర్ఎల్) విడుదల చేయాలని టీజీపీఎస్సీ భావిస్తున్నది. ఈ తరుణంలో అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. చివరి విడత జేఈఈ మెయిన్కు దరఖాస్తులు. జేఈఈ మెయిన్ చివరి విడత దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 31 నుంచి ఫిబ్రవరి 24వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంది. కాగా శుక్రవారం రాత్రి వరకు దరఖాస్తు చేసుకోవడానికి విండోను అందుబాటులోకి తీసుకురాలేదు. శనివారం నుంచి అయినా ప్రక్రియ ప్రారంభమవుతుందని అభ్యర్థులు భావిస్తున్నారు. చివరి విడత ఆన్లైన్ పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీల మధ్య జరుగుతాయి. ఇటీవలే తొలి విడత పరీక్షలు పూర్తయ్యాయి. చివరి విడత ముగిసిన తర్వాత రెండింటిలో ఉత్తమ స్కోర్ను పరిగణలోకి తీసుకొని ఏప్రిల్ 17వ తేదీ నాటికి ర్యాంకులు ప్రకటిస్తారు. మే 16న పాలీసెట్. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం 2025-26 పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి మే 16వ తేదీన పాలీసెట్ నిర్వహించాలని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. దరఖాస్తుల స్వీకరణ నుంచి ఫలితాల విడుదల వరకు షెడ్యూల్ను కూడా రూపొందించారు. కాకపోతే స్థానికతకు సంబంధించి స్పష్టత కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, కరీంనగర్ పాలిటెక్నిక్ తదితర కళాశాలల్లో 15% సీట్లను అన్ రిజర్వ్డ్ కింద కేటాయిస్తున్నారు. వాటికి ఏపీ విద్యార్థులు సైతం పోటీ పడతారు. స్థానికత, రాష్ట్రపతి ఉత్తర్వుల వంటి అంశాలపై ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక అందజేయాల్సి ఉంది. వీటన్నిటిపై స్పష్టత వస్తే వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. 3న ఎఫ్సెట్, ఐసెట్ సమావేశాలు. ఎఫ్సెట్, ఐసెట్ కమిటీ సమావేశాలు ఈ నెల 3న జరగనున్నాయి. జేఎన్టీయూహెచ్లో ఎఫ్సెట్, ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఐసెట్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తారు. నోటిఫికేషన్ జారీ, దరఖాస్తుల స్వీకరణకు షెడ్యూల్ రూపకల్పన, ప్రవేశ పరీక్ష దరఖాస్తు, గతేడాది పరీక్షల నిర్వహణ సందర్భంగా తలెత్తిన సమస్యలు తదితర అంశాలపై చర్చిస్తారు.